నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. జనరల్గా పెయిన్స్ వచ్చినప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం, ఎంత తీసుకున్నా నయం కాకపోతే దానికి ఆల్టర్నేటివ్గా మరి 2-3 ప్రత్యామ్నాయాలు చూస్తూ ఉంటారు పేషెంట్స్. సో ముఖ్యంగా నీడ్లింగ్కి సంబంధించి ఒకటి ఈ మధ్యన ఒక థెరపీ అయితే వచ్చింది, ఆస్ట్రేలియా థెరపీ అని అంటున్నారు. అది ట్రీట్మెంట్ చేసుకుంటే జాయింట్ పెయిన్స్ కానీ లేదంటే నీ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ తగ్గుతుందని దాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇది కాకుండా అలోపతి కాకుండా చాలామంది ఆయుర్వేదం ట్రీట్మెంట్ కూడా దానికి కూడా వెళ్తున్నారు, హోమియోపతి కూడా ట్రై చేస్తున్నారు. అవి కాకుండా ఇంకా చాలామంది ఏం చేస్తున్నారంటే ప్యాచెస్ వేసుకుంటున్నారు. సో దీనివల్ల కూడా మంచి ఉపశమనం ఉంటుంది కొంతమంది అయితే చెప్తున్నారు. అసలు ఒక్క పెయిన్కి ఒక్క రోగానికి ఇన్ని రకాల ట్రీట్మెంట్లు ఉంటాయా, ఉంటే అసలు అవసరమా, దీనివల్ల అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, వీటి గురించి మాట్లాడదాం. అంతేకాకుండా సిమెంట్ పట్టీలు ఇంకా రకరకాల పట్టీలు కూడా ఈ మధ్యకాలంలో చాలామంది పేషెంట్స్కి అయితే ఇస్తున్నారు డాక్టర్స్. అవి ఎంత ప్రభావం చూపిస్తాయి, ఈ అంశాలన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ పవన్ సత్య గారు, ఎంపీటీ ఆర్థోపెడిక్స్. నమస్తే సార్. నమస్తే. ఒక్క రోగానికి ఇన్ని రకాల మందులు ఉంటాయంటారా? అంటే చిన్న పెయిన్ వస్తే కొంతమంది ఇంట్లోనే డాక్టర్ దగ్గర కూడా వెళ్ళరు, పెయిన్ కిల్లర్స్ వేసేసుకుంటున్నారు. లేదంటే హాస్పిటల్కి వెళ్తుంటే దానికి ఎక్కువ ట్రీట్మెంట్ అవుతుంది, చాలా పెయిన్ఫుల్గా ఉంటుందని ఇంకొంతమంది ప్యాచెస్ వేసేసుకుంటున్నారు. ఇవి కాకుండా ఈ రీసెంట్గా ఈ నీడ్లింగ్ థెరపీ ఒకటి వచ్చింది నీడిల్స్తోని, దాన్ని కూడా ట్రీట్ చేస్తున్నారు. సో ఇన్ని రకాల థెరపీస్ మార్కెట్లోకి వచ్చాయి కదా, జనరల్గా పేషెంట్స్ దేన్ని ప్రిఫర్ చేస్తే బెటరు, ఒకవేళ చేసిన తర్వాత వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి కొన్ని రకాల ట్రీట్మెంట్ వల్ల, దీని గురించి పూర్తిగా ఈరోజు ఈ వీడియోలో మీరు చెప్తారా? నేను చెప్తాను. నాకు తెలిసి ఇక్కడ బయట జరిగే ట్రీట్మెంట్లు ఏవైనా సరే, అలోపతి అయితే ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే అలోపతి అంటే మనకు ఒక డిసీజ్ ఏదైనా ఉందనుకోండి, దానికి కావాల్సిన యాంటీబయాటిక్ వాడాల్సిందే, దానికి అగెనిస్ట్ పోతానంటే చచ్చిపో అంతే నన్ను అడిగితే. సో అది నీడ్ అయితేనే వాడాలి. అలోపతికి అంటే పత్యం ఉంటుందా? పత్యం అట్లాంటివి ఏమి ఉండవు. లైక్ థైరాయిడ్కి కానీ కొన్ని కండిషన్స్కి ఉంటాయి, అది డూస్ అండ్ డోంట్స్ ఏ మెడికల్ హిస్టరీలోనే ఉంటాయి. ఈ ఫుడ్స్ తీసుకోవద్దు అంటారు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ యూరిక్ యాసిడ్ ఉందనుకోండి, ఎక్కువ యూరిక్ యాసిడ్ ఉంటుంది, అది నువ్వు ఆయుర్వేదంకి వెళ్ళినా ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర చదివినకి వెళ్ళినా కూడా మినిమం నాలెడ్జ్ ఉండాల్సింది. యూరిక్ యాసిడ్ వస్తే అట్లీస్ట్ నాన్ వెజ్ తినొద్దు, లైక్ ఆల్కహాల్కి సంబంధించినవి ఏమి ముట్టొద్దని ఈజీగా చెప్పేస్తారు. సో అవి మనం ముట్టకూడదు, అవి చెప్పట్లేదంటే వాళ్ళు డాక్టరే కాదు అసలు నా దృష్టిలో. సో కొన్ని ఫుడ్స్కి యూనివర్సల్ ఫుడ్ ఉంటుంది, అంటే యూనివర్సల్గా ఒక డాక్టర్ అందరు చెప్పే డాక్టర్ ఒకటే అనమాట, ఇవి తినొద్దు అండి అని, అది పర్ఫెక్ట్. సో సేమ్ లైక్ ఇప్పుడు దానికి యూరిక్ యాసిడ్ తీసుకుంటూ వచ్చినప్పుడు నాన్ వెజ్ తీసుకోకూడదు, ఆల్కహాల్కి సంబంధించింది తీసుకోకూడదు అంటారనమాట. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసి అలోపతి చెప్పేస్తాను. సో అవసరం ఉన్నప్పుడు వాడాలి, దానికి కొన్ని కండిషన్స్కి ఫెబోక్సోస్టాట్ కానీ కొన్ని ఉంటాయన్నమాట, అది తీసుకుంటేనే తగ్గుతుంది, లేకపోతే ఇన్ఫెక్షన్ ఇంకా స్ప్రెడ్ అవ్వడానికి ఉంటుంది, అది వేరే విషయం. డైట్ కంట్రోల్ చేసి మేనేజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట, అది కంపల్సరీ అనే రూల్ ఏం లేదు. దాటినప్పుడు అదుపు దాటి, అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇప్పుడు బార్డర్ దగ్గర ఉందనుకోండి, డైట్తో మెయింటైన్ చేసుకొని ఇచ్చేసుకోవచ్చు ఆ పెయిన్ భరించేంత వరకు. మోర్ దాన్ 12, 13, 14 ఈ లెవెల్స్ ఉన్న వాళ్ళైతే కంప్లీట్గా మనం అండర్ మెడికేషన్ వెళ్ళిపోవాలి, లేకపోతే మనకు అక్కడ గౌట్ అనే డిసీజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలా ఉంటుంది కండిషన్. ఇప్పుడు నెక్స్ట్ అవసరం లేని వాటికి మెడిసిన్స్ వాడాలంటే అసలు నా దృష్టిలో అవసరమే లేదు. లైక్ థైరాయిడ్ అవ్వచ్చు, లైక్ డయాబెటీస్ అవ్వచ్చు, డయాబెటీస్లో కూడా 1 and 2 ఉంటుంది. ఇన్సులిన్ పైన ఉండేది వాడాల్సిందే, మెడిసిన్స్ పైన రేర్గా రివర్స్ అవ్వచ్చు, వేరే అవ్వకపోవచ్చు, కానీ డయాబెటీస్ రివర్సబుల్లే, థైరాయిడ్ రివర్సబుల్లే. మెడికేషన్స్ లేకుండా ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్, మోస్ట్ ఆఫ్ ది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా టాబ్లెట్స్ లేకుండా వాడి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఏం చేస్తే ట్రీట్మెంట్, అదేం ట్రీట్మెంట్ సార్ అనొచ్చు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు పట్టీలు, ఊర్లలో చాలా మంది పట్టీలు వేస్తారు, అది మోసం. నెక్స్ట్ ఆ పట్టీలు వేస్తుంటే అక్కడ బోన్ పెయిన్ తగ్గిపోతుంది అంటారా? పట్టీ వేరు, ఇది ప్యాచ్లు వేరు. ప్యాచ్లు ఇట్లా మనకి ఇంట్లో టేప్ దొరుకుతుంది, ఇట్లా అతికించుకొని పోతారనమాట, అమ్ముతారు బయట. అవి వేసుకొని వస్తారు నా దగ్గరికి పేషెంట్, ఇట్లా తీయలేక ఏంది ఒక బట్ట, దాని బదులు మీరు అట్లా ప్యాచ్లు వేసుకునే బదులు ఇంట్లో టేప్ ఉంటుంది చూడు, టేప్ అతికించుకున్నా చేసినా సరిపోతుంది. అరే ఏదన్నా చేస్తున్నామంటే యూజ్ ఉండాల, మినిమం కామన్ సెన్స్ లేకుండా చాలా మంది ఇట్లా పట్టీలు వేయించుకొని వచ్చేస్తారు. ఈ నాటు వైద్యం కూడా పెసరు రాస్తే ఆ పెయిన్ తగ్గిపోతుంది అంటారు, ఈడ నొప్పి ఉంటే అది తగ్గిపోతుంది అని చెప్తుంటారు. అస్సలు సంబంధం లేదు, నీకు అసలు అంత పెద్ద మూలికలు ఉండాలి. మనం వాడే మూలికలకి, మనం దొరికే చెత్త చెట్లకి అది కాదు.
హబ్స్ సపరేట్ ఉంటాయన్నమాట మనం జనాలు వాడేది, వీళ్ళు వాడేది అసలు ఇది కాదనమాట. పసుపు పెట్టేస్తారు మన జనాలు, అది వచ్చిన వెంటనే బ్లీడింగ్ దానికి టైం, ఇలా క్లాటింగ్ టైం అనేది ఒకటి ఉంటుంది అనమాట. వెంటనే ఇట్లా వచ్చిన వెంటనే కారం పొడి పెట్టడానికి కూడా కొంతమంది నాకు ఇట్లా పసుపు కారం పెడితే ఆ మంటకి నొప్పి తగ్గిపోతుంది. అవి ఏం తగ్గు, మీ భ్రమ అంతే. సో వేటికి ట్యాబ్లెట్ వాడాలి, వేటికి ట్యాబ్లెట్ వాడకూడదు కూడా తెలిసిండాలి. సో ఇప్పుడు లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్లు వాడే ఉంటాయి కదా, పక్క దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఎక్సర్సైజెస్, మంచి డైట్, ఫుడ్ తీసుకుంటే మాత్రం నీకు సచ్చినా ఇంకా నువ్వు అసలు ఏం అవసరం లేదు, ప్యాచ్లు అవసరం లేదు, పుట్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇప్పుడు మాట్లాడేది ఈ కట్ల గురించి మాట్లాడదాం. ఈ కట్టు నేను అన్నది అదైతే నీడ్, ఇంజరీ అయిందా, యాక్సిడెంట్ అయిందా, బోన్ హీల్ కొద్దిగా లైన్ క్రాక్ ఇచ్చిందా, పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం అన్నమాట, కాస్ట్, అవి వేసుకుంటేనే ఆ బోన్ హీల్ అయ్యి నార్మల్. ఎందుకు వేస్తారు బేసిక్ ప్లాస్టర్ ప్యారిస్ మామూలుగా రూఫింగ్ చేస్తారు, అది అలాంటిదేనా? అలాంటిది, ఆ కట్టుతోనే చేస్తారు. మరి పిఓపి అంటే ఏమనుకున్నారు, పిఓపి అలాగే చేస్తారు. ఎందుకు చేస్తారు మెయిన్గా ఇంత పెద్ద కట్టు సార్, అసలు చెయ్యి కూడా ఇప్పుడు ఈడైంది అనుకో, చెయ్యి కూడా కదిలియకుండా ఎందుకు సార్ అన్ని రోజులు పెడతారంటే కట్టు కట్టకుండా కూడా బోన్ హీల్ అవుతుంది. కానీ మనకు తెలివి ఎక్కువ కదా, బోన్ ఇరిగిందంటే కట్టు కట్టకపోతే ఏమవుతుంది, ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు. అదే కట్టు కడి పడేసిన వరకు అయ్యి ముట్టుకంటారా, దగ్గర రావద్దంటారు, ఇక్కడ కట్టు ఉందని. దీన్ని కదిలించకుండా ఉండడానికి మేము కట్టు కడతాం అనమాట. అది కట్టినందుకు తగ్గదని కాదు, అది కట్టడం వల్ల అసలుకి బోన్ హీల్ అవ్వదు, దానివల్ల హీల్ అవ్వదు, కదలకుండా ఉంచుతాడు వాడు, దానివల్ల హీల్ అవుతుంది. ఇప్పుడు మన ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర కానీ ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తే ఆయన పిఓపి వేస్తాడు, వేయడం వల్ల ఆయన మీకు అవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు. కానీ నువ్వు ఏం చేయకుండా బోన్ ఇరిగింది, ఇట్లే నేను నెల వరకు కట్టు కట్టించుకోమని ఇట్లే ఉంటానంటే నీకు కట్ట అవసరం లేదు, నీకు కట్ట అవసరం లేదు, నేనే చెప్తున్నాను కదా. బట్ నువ్వు చేయవు, మన మనిషి అనే మనిషికి ఇట్లా తిరగాల, ఇట్లా చేయాలా, దొరికింది ఛాన్స్ అయితే ఈ చేతితో టీ తీసుకోవాలా, ఏదో ఒకటి వాడతామన్నమాట. వాడకూడదని చెప్పడానికి పిఓపి అనమాట. ఇమ్మొబిలైజ్ స్టేట్ ఉంచుతామన్నమాట, లేకపోతే మొబిలైజ్ అయిపోతారనమాట. అది ఇది వాడకడము, ఏం కాదులే సార్ అట్లా చెప్తాడని చెప్పి వాడతారనమాట. వాడకూడదు ఉండడానికి పిఓపి వల్ల యూజెస్ ఉన్నాయి. అది కూడా ఇంజురీ అయితేనే, ఇంజురీ కాకపోయినా కూడా చిన్న ఇట్లా దెబ్బ తగిలినా కూడా ఊర్లలో కట్టు కట్టించుకొని వస్తారు. చిన్న దెబ్బ తగిలినా కూడా పెద్ద ఇంత పెద్ద వేసుకొని వచ్చి గుడ్డు దిక్కి నాటుకట్లు అంటాం, పసరకట్లు అంటాం, ఇవి వాటికి మొత్తం బాగా నూరి బాగా ఇచ్చేసి దాంట్లో ఆకులు తొక్కులు తోటకూర వేసేసి మొత్తం వేసి కట్టేస్తారనమాట. అది అట్లాంటి వాటికైనా సరే ముచ్చుగిరి కట్ట అంటారు, నాటు కట్ట అంటారు, అదేమంటారు గుంటూరు సైడ్ ఒక పూత సిమెంట్ కట్టు, ఓకే అది డాక్టర్ వేసేది. సో అట్లా అనమాట నేను చెప్పేది. ఇట్లాంటి కట్లకి ఏంటంటే బోన్ హీలైన తగ్గిన వాళ్ళు ఉన్నారు, అది నేనేం అనట్లేదు. కానీ ఇట్స్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చేది. అంటే ఎమర్జెన్సీలో ఫస్ట్ ఎయిడ్ ఇస్తున్నారు, వాళ్ళు చేసేది మంచిగా అనుకోవచ్చు దగ్గరలో. బట్ అదే వాళ్ళు కట్టేటప్పుడు ఇట్లా కట్టేపోయి పొరపాటు ఇట్లా కట్టారనుకో, ఇట్లా కట్టేపోయి ఇట్లా కట్టారనుకుందాం, మీ జీవితాంతం చెయ్యింతే. అట్లాంటిది జరిగింది. ఇప్పుడు ఆయన కూడా వస్తాడు ఇప్పుడు కొద్దిసేపు అయితే, ఒకసారి అట్లా ఇట్లా అయిపోతే మళ్ళీ దాన్ని మార్చలేమంటారు, అస్సలు మార్చలేము. నువ్వు సర్జరీ చేసిన దాన్ని మాల్ యూనియన్ అంటాం అనమాట. అంటే అతుక్కోవాల్సిన ప్లేస్లో ఇట్లా అతుక్కోయింది, ఎవడు ఆ నాటుకట్టు ఆయన చేసింది చూసలేడు. ఎక్స్రే చూసిన తర్వాత బోన్ ఇటు తిరిగిందా అటు తిరిగిందా కరెక్ట్ జాయింట్ చేసి ఆయన కట్టు కడితే ఓకే, నాటుకట్టు అయినా ఫైన్. ఆయన పొర్రపాటున ఈడ కట్టాల్సింది కొద్దిగా లైట్ సైడ్, నీ జీవితాంతం ఇంతే. ఇప్పుడు సంజీవ్ అనే పేషెంట్ వస్తాడు, అట్లా కొద్దిగా ఉన్నప్పుడు మనం ఇట్లా చేసినా కదిలిసినా చాలా నొప్పేస్తుంది కదా, పక్కనున్న కండరాలకు కూడా ఒత్తిడి ఉంటుంది అనమాట. ఇట్లా ఎత్తిన ఇప్పుడు ఒక ముళ్ళు గుచ్చుకుంటే మనకి ఎట్లుంటుంది, అట్లాంటిది మన ఎముక, నాన్ వెజ్ తింటుంటారు కదా, ఎముకలు వచ్చినప్పుడు అది కండ చీల్చుకొని ఇట్లా పోవడం అనమాట దాని పరిస్థితి. ఇప్పుడు వస్తాడు సంజీవ్ అనే పేషెంట్, ఆయనకి యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ చేస్తే యాక్సిడెంట్ అయిన విత్ ఇన్ ఒక 2-3 డేస్లో 4 డేస్లో చేయాలి. ఆయన పొరపాటు ఏం కాదులే కట్టుతో సరిపోతున్నాడు. ఇప్పుడు బోన్ ఇట్లా కాకుండా ఇట్లా అతుక్కోపోయింది, చెయ్యి రాదనమాట, ఇప్పుడు ఆపరేషన్ చేయడానికి వీలు లేదు. సో అందుకే ట్రీట్మెంట్ డైలీ వస్తాడనమాట. దాన్ని మేము ఏం చేయాలంటే మొబిలైజేషన్, చెయ్యి పైకి రాదు కాబట్టి యాక్సిడెంట్ అయ్యి వచ్చిన పెయిన్ ఇది. కొంతమంది ఫ్రోజన్ షోల్డర్ సార్, షుగర్ వచ్చిన వాళ్ళకి చెయ్యి రాకపోవడం వల్ల ఆ ట్రీట్మెంట్కి వస్తారు. నేను కూడా స్టార్టింగ్ అలాంటి ట్రీట్మెంట్ ఏమో అనుకొని మాట్లాడుతున్నాం. అప్పుడు చెప్పాడు ఆయనకి యాక్సిడెంట్ అయింది, మాల్ యూనియన్ జరిగింది, బోను ఉన్న చోటు కంటే వేరే చోట్ల అతుక్కుపోవడం వల్ల అది వచ్చిందనమాట. సో మళ్ళీ ఒరిజినల్ పొజిషన్లో కూర్చోవాలంటే దాన్ని ఏం చేయాలి, మళ్ళీ సర్జరీ చేసి, అది కాంప్లికేటెడ్ సర్జరీ. దీన్ని డిస్క్ అంటారా, డిస్క్ బల్జ్ అంటారు. డిస్క్ బల్జ్ అంటే నడుము దగ్గర ఉండే, నడుమోటి కాదు, సర్వైకల్ రీజియన్ నుంచి ఇక్కడ వరకు కింద వరకు డిస్క్లు అనమాట. బోన్కి మధ్యన ఐవిసి ఇంటర్ వర్టిబ్రల్, ఐవిడి ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్.
ఆ డిస్క్ బయటకు ఎప్పుడైతే వచ్చేస్తుందో పక్కన ఉన్న స్పైనల్ కెనాల్ నర్వ్ను టచ్ అయింది అనుకోండి అదంతా లాగుతుంది. అప్పుడు ఏం చేయాలి, డాక్టర్స్ మోస్ట్లీ ఏం చెప్తారంటే అది డిస్క్ అంతా తీసేయాలి, ఏదైతే బయటకు వచ్చిందో డిసెక్టమీ అంటాం అనమాట, అది తీసేయాలని చెప్తారనమాట. మనం మోస్ట్లీ కుదిరినంత వరకు లైక్ ఫిజియోథెరపీ కానీ ట్రాక్షన్ ఉంటుంది, లంబార్ ట్రాక్షన్, బోన్ని కట్టి వెయిట్స్ని బట్టి మీరు అకార్డింగ్ టు మీ వెయిట్ని బట్టి ఒక బెడ్ పైన పడుకోబెట్టి ట్రాక్షన్ లాగుతారు అనమాట. ఇట్లా లాగినప్పుడు ఏమవుతుంది, దెర్ ఇస్ అ ఫ్రిక్షన్, కొద్దిగా గ్యాప్ వచ్చేసి డిస్క్ కొద్దిగా లైట్ అంత అనట్లేదు కానీ కొద్దిగా లోపలికి వెళ్ళడానికి ట్రై అవుతుంది అనమాట, అంత కాకపోయినా. నెక్స్ట్ స్ట్రెంత్, ఈ కోర్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఇక్కడే ప్రాబ్లం కాబట్టి ఈ కోర్ స్ట్రెంత్, ఇప్పుడు మన కెమెరామ్యాన్కి సఫర్ అవుతున్నాను సార్ పెయిన్ అన్నాడు, ఆయనకి ఏం చేయాలి, ట్రాక్షన్ ఇవ్వాలి, డైలీ ట్రీట్మెంట్ ఆయన ట్రీట్మెంట్ చెప్పేస్తాను, ట్రాక్షన్ ఇవ్వాలి, నర్వ్ గ్లైడ్స్ ఇచ్చుకోవాలి, చిన్న ఎక్సర్సైజెస్ ఉంటాయి, స్పైనల్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ అని, బోన్ పర్ఫెక్ట్ సెట్ అయి కూర్చుంటుంది. అంటే అన్ని రోజులు సఫర్ అయ్యే వాడికి ఒక ట్రీట్మెంట్లో తగ్గిపోతుంది అనమాట. సో ఇట్లా అనమాట, నువ్వు బోన్ కదిలించి ఎక్సర్సైజ్ చేయనంత వరకు, లేకపోతే కంప్లీట్ రెస్ట్ ఇచ్చినా కూడా ట్రీట్మెంట్, నడుము నొప్పి కావచ్చు, మెడ నొప్పి కావచ్చు, ఏం చేయొద్దు, ఊరికే పడుకో, ట్రీట్మెంట్ రికవర్ అదే డన్. రెస్ట్కి మించిన ట్రీట్మెంట్ ఏది లేదనమాట. అంటే అప్పుడప్పుడు వచ్చిన పెయిన్కి, దీర్ఘకాలంగా అంటే ఎప్పుడో వచ్చిన పెయిన్కి ఎప్పుడు ఉంటుందని అలాంటి పెయిన్కి మాత్రము ఎంఆర్ఐలు అవసరము, ఇది అవసరం. అప్పుడే వచ్చిన పెయిన్కి ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్పుడే వచ్చిన పెయిన్కి జస్ట్ రెస్ట్ ఇచ్చినా పెయిన్ తగ్గిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ.